హాయ్ నమస్తే, నా పేరు విష్ణు కుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల కూడా ఒకటే మాట వినిపిస్తుంది. పొద్దున్నుంచి కూడా ట్రంప్, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక దారుణమైనటువంటి డెసిషన్ అనేది తీసుకున్నాడు. H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 నిర్ణయించాడు. అంటే దాదాపు 89 లక్షలు ఏమో వస్తుంది. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి అక్కడికి వెళ్ళి ఉద్యోగం H1B వీసా మీద చేయాలంటే 89 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నిర్ణయం అనేది ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తుంది. మొత్తం కూడా అన్ని టెక్ దిగ్గజాలన్నీ కూడా ఈ నిర్ణయం మీద అసలు చాలా ఇదవుతున్నాయి, కుదేలైపోతున్నాయి. అమెరికా గనక విదేశీ టాలెంట్ని తలుపులు మూసేస్తే, అంటే బయట దేశాల నుంచి, మన దేశం నుంచి ఎక్కువ మంది ఉంటారు, తర్వాత చైనా నుంచి ఉంటారు పోయే వాళ్ళందరూ. మనకి కావాలని వాళ్ళు తలుపులు మూసేస్తే మాత్రం భారత్ తన మేధావుల్ని మళ్ళీ తిరిగి స్వాగతించేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు అమెరికా మీద ఆధారపడుతున్నాము. అమెరికా ట్యాక్స్లు వేసి IAS చేస్తుంది కదా. ఇది కొంచెం లెంత్ వస్తుందేమో ఈ వీడియో, కానీ కంపల్సరీగా మొత్తం చూడండి. మన ఇన్స్పిరేషన్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి దీనికి నేను ఈ వీడియో చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా చెప్తాను నేను. ఇక మన హైదరాబాద్తో పాటు బెంగళూరు, పూణే, గురుగ్రామ్ ఇలాంటి నగరాలన్నీ కూడా ఇప్పుడు కొత్త ప్రయోగాలు, స్టార్టప్లు, పేటెంట్ల కోసం కేంద్రాలుగా మారబోతున్నాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. వికసిత భారత్ దిశగా ఒక పెద్ద అడుగు ఇది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయము, ట్రంప్ తలుపులు మూసేసిన విధానం. మోడీ ఈ ఆలోచనలతోనే ఉన్నారా? ఉంటే మాత్రం ట్రంప్ మీద కానీ అమెరికా మీద కానీ పెద్ద బ్రహ్మాస్త్రం, పెద్ద బండరాయి వేసినట్టే అని చెప్పేసి నేనైతే అంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని విధాలుగా అందరికీ పనికొచ్చే ఛానల్ ఇది. ఎడ్యుకేషన్ కానీ అన్నిటికీ పనికొస్తుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మొదట్లోనే ఒక్కసారి లైక్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ట్రంప్ 88 లక్షల రూపాయలతో H1B వీసా ఫీజుని డిసైడ్ చేశారు. ఇప్పటివరకు H1B వీసా కోసం కంపెనీలు కొన్ని వందల డాలర్లు మాత్రమే చెల్లించాయి. కానీ ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ప్రకారము ప్రతి H1B వీసా కోసం కూడా ఏడాదికి $1,00,000, అంటే దాదాపు 88 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కొత్త అప్లికేషన్ అయినా, పాతదాన్ని రెన్యువల్ చేయడానికైనా సరే ఈ భారీ ఫీజుల మోత అనేది తప్పదు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేస్తున్నటువంటి భారతీయ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, IT కంపెనీలన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి ప్రభావం అయితే చూపిస్తుంది. ఇప్పటిదాకా ఏదో తీసుకున్నాడు కనుక ఇది చాలా దారుణమైనది. 89 లక్షల రూపాయలు ఎవరు కడతారు? కట్టలేరు కదా అమెరికాకి. ఇక కంపెనీలు కూడా కట్టే పరిస్థితి ఉండదు. అమెరికా టెక్ రంగానికి కూడా చాలా నష్టమే అంటున్నారు. అమెరికా టెక్ రంగం చాలా కాలంగా ఫారిన్ టాలెంట్ మీద ఆధారపడి బతుకుతోంది. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ లాంటి కంపెనీలన్నీ కూడా ఆ కంపెనీలలో వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం విధించే ఫీజుల వల్ల అక్కడ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. AI మీద ప్రభావం పడుతుంది. బయోటెక్ రంగాల మీద అభివృద్ధి తగ్గిపోతుంది. కంపెనీలు తమ పని భారత్, కెనడా, మెక్సికోలోకి తరలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ అయ్యి ఇప్పటికే ఢిల్లీలో ఓపెన్ చేసింది కాబట్టి, ఆఫీస్ ఓపెన్ చేసింది కాబట్టి, ఇక ముందు ఏమైనా R&D చేయాలనుకుంటే మరి భారతీయులు తెచ్చుకునే పరిస్థితి ఉండదు కదా. టాలెంట్ అంతా మన దగ్గరే ఉంది కదా. అందువల్ల కంపల్సరీగా వాళ్ళు ఇక్కడే R&D డిపార్ట్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదవాలన్న ఆసక్తి కూడా కోల్పోతారు. అవి చదవడానికి వెళ్తారు కదా, అది కూడా కోల్పోతారు. ఒక్కసారి అసలు నేను మన indiaworld.in అనే మన వెబ్సైట్లో ఇచ్చాను. నేను ఇవాళ ఏ కంపెనీ ఎంతెంత మంది చేస్తుంది అనేది ఒక్కసారి ఇచ్చాను చూడండి. ఆ స్ట్రక్చర్ చూడండి. ఇది ఇండియా వరల్డ్ వెబ్సైట్లో నేను ఇచ్చాను. ఇది మన వెబ్సైటు indiaworld.in. ఇందులో మనకి చూస్తే ఎవరెవరు ఎంత ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే, అమెజాన్ వచ్చేసరికి 3,871 H1B వీసా పిటిషన్ని చేసుకుంటుందట. ఇది ఎంత కట్టాల్సి వస్తుందంటే $371.1 మిలియన్ కట్టాల్సిన పొజిషన్ వస్తుంది. కాగ్నిజెంట్కి $283 మిలియన్ కట్టాలి. ఇన్ఫోసిస్ $250 మిలియన్ కట్టాలి. TCS 1,452 మందిని, తర్వాత IBM 1,348 మందిని, తర్వాత విప్రో 609 మందిని. ఇలా ఇంతమంది ఇన్ని అంటే ఆ కంపెనీలు చూడండి ఎంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అమెరికాకి డబ్బులు అంతా ఎంత దారుణంగా పే చేయాల్సి వస్తుంది అన్నది నేను చెప్తున్నాను. అయితే నాకు ఈ వీడియో చేయడానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను ఇది
స్పాట్ ఆర్టికల్ ఒకటి ఇచ్చా, ఇండియా వరల్డ్ .inలో స్పాట్ ఆర్టికల్ వాడు ఏం జరిగింది అనేది, ట్రంప్ ఏం నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది ఏ కంపెనీల మీద మీకు ఇప్పుడు చూపించిన ఆర్టికల్ అది. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఏం చేశానంటే అసలు ఎలా ఉంటుంది, మనం గ్రోత్ అయితే ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు చెప్పే వీడియోలో కూడా అదే భావం అనమాట. మనం గ్రోత్ అయితే ఎలా ఉంటుంది, మన ఇండియా గ్రోత్ అయితే ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో. దీనికి ఇన్స్పిరేషన్ నాకు ఈ ట్వీట్ అమితాబ్ కాంత్ మీకు తెలుసు, ఆయన మాజీ CEO ఆఫ్ నీతి ఆయోగ్. ఆయన డొనాల్డ్ ట్రంప్ $1,00,000 H1B వీసా ఫీజుని ఇవ్వడం వల్ల వీళ్ళు తర్వాత ఇండియాకి డోర్లు మూసేయడం వల్ల గ్లోబల్ టాలెంట్ అనేది ఆగిపోతుంది అమెరికా అప్పుడు మొత్తం ల్యాబ్లన్నీ కూడా వచ్చి ఇండియాలోకి వచ్చేస్తాయి. పేటెంట్ ఇన్నోవేషన్స్ కానీ స్టార్టప్స్ కానీ బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్కి వస్తాయి. అండ్ ఇండియా ఈజ్ ఫైనెస్ట్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంకా ఎక్కడ చాలా ఇచ్చారు చూడండి ఒకసారి. ఇంజనీర్స్ తర్వాత ఇట్లా అమెరికా మాత్రం దారుణంగా మోసపోయే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ట్వీట్లో అయితే పేర్కొన్నారు. ఇదే నేను టార్గెట్ చేసుకుందనమాట. అంటే మనం ఎలా లాభపడతాము అన్నది నేను ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను. ఇక భారత్ ఎలా స్పందించబోతుంది అంటే భారతదేశం ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకునేది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అమెరికా తలుపులు మూస్తే భారత్ తలుపులు తెరిచేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరే టాలెంట్, మన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి. వికసిత్ భారత్ కింద ఈ ప్రోగ్రామ్ను మనమే తీసుకోవాలని చెప్పేసి అమితాబ్ కాంత్ కూడా ఆయన సిఫార్సు చేశారు. దాని మీద ఫుల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ట్విట్టర్లో పొద్దు నుంచి దాని మీద ఫుల్ రెస్పాన్స్ అయితే ఉంది. నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ సలహా అనేది ఇచ్చారు. అదే కనుక జరిగితే అమెరికా టెక్ దిగ్గజాలన్నీ కూడా భారత్కి క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతో అమెరికా దాన్ని పరిపాలిస్తున్నటువంటి ట్రంప్ మీద పెద్ద బండబడినట్లే అని చెప్పేసి అంటున్నారు. మరి భారత్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, మనం ఆశిస్తున్నాం కానీ భారత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఏఐ కానీ బయోటెక్ కానీ సెమీ కండక్టర్ రంగాల్లో R&Dకి బడ్జెట్లు అనేది పెంచాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి బడ్జెట్ అనేది పెంచాలి కంపల్సరీగా. తర్వాత స్టార్టప్లకు ప్రోత్సాహక ప్యాకేజీలు అని ఇవ్వాలి. స్టార్టప్లు కొన్ని మూతపడుతున్నాయి, కొన్ని ఒక రకమైన అంటే మామూలు స్టార్టప్లు అంటే చిన్న వ్యాపార ఇదన్నట్టే. పాపం వాళ్ళ ఇన్నోవేషన్ ఆలోచనలు చాలా బాగుంటున్నాయి కానీ ఒక్కోసారి దాన్ని ముందుకు తీసుకెళ్ళాక కుదేలవుతున్న సందర్భాలు, మూతపడుతున్న సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి స్టార్టప్లకి ప్రోత్సాహక ప్యాకేజీలు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే విదేశాల నుంచి తిరిగి వచ్చేటువంటి మేధావులందరికీ కూడా, టాలెంటెడ్ ఉన్న పీపుల్ అందరికీ కూడా ప్రత్యేక వీసా కానీ నివాసాలు కానీ ఇతర పథకాలు కానీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక IITలు IIScలలో లాంటి సంస్థలతో భాగస్వామ్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. టెక్ పార్కులు కానీ స్మార్ట్ సిటీలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. విమర్శలు చేయటం కాదు, పార్టీలు విమర్శలు చేయొచ్చు ప్రభుత్వం మీద. ఆయన ఏదో H1B చేశాడు, మీరేం బీకారు అది ఇదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టుంది, నేను చూసా హిందీలో పెట్టింది. ఎందుకు దానిపై ఆయన తీసుకుంటే మనం ఏం చేస్తాము? ఇప్పటి నుంచి ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మనం ఏం చేస్తాం? దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేదంతా మనం చేయాల్సిన పని. ఇక బెంగళూరు నుంచి బే ఏరియా దాకా అమెరికా, మన సైబరాబాద్ నుంచి అమెరికా సిలికాన్ వ్యాలీ దాకా దిశ మారే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. ఇప్పటికే హైదరాబాద్, పూణే, గురుగ్రామ్లో లాంటి నగరాల్లో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చేటువంటి టాలెంట్ పీపుల్తో ఇవి మరింత బలపడే అవకాశాలు అయితే ఉన్నాయి. గూగుల్లో పనిచేసిన ఇంజనీర్లు బెంగళూరులో AI స్టార్టప్లు ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. అలాగే MIT ట్రైన్డ్ శాస్త్రవేత్తలు హైదరాబాద్లో ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నోయిడాలో ఇండియా ఫస్ట్ డేటా ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయవచ్చు. ఇలా మన అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. విద్యార్థులు, శాస్త్రవేత్తలు కూడా భారత్లో చాలా అవకాశాలు ఉన్నాయి. H1B వీసా పెరగడం వల్ల అమెరికాలో చదువుతున్నటువంటి భారతీయ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోతాయి, అది మాత్రం షూరు. ఇక భారత్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. తిరిగి వచ్చే విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు కానీ ఫెలోషిప్లు కానీ ఇస్తామని ప్రకటించవచ్చు. అలాగే IITలు IIScలో పరిశోధనలకి క్లస్టర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక వికసిత భారత్ లక్ష్యంతో ఇన్నోవేషన్ మిషన్లు, ఇన్నోవేషన్ హబ్లు ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్రాల్లోనూ పెద్ద సిటీలలో ఏర్పాటు చేసుకోవచ్చు. భారతీయ IT కంపెనీల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, విప్రో కానీ లాంటి కంపెనీలు H1B విషయాల మీద మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా ఎక్కువ ఆధారపడుతున్నాయి. ఇప్పుడు అమెరికాకి పంపే ఉద్యోగుల సంఖ్య అనేది బాగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ పని భారత్లోనే జరుగుతుంది. అమెరికాలో స్థానిక ఉద్యోగులను తీసుకుంటారు. GCCలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పై పెట్టుబడులు కూడా పెరుగుతాయి. జపాన్ కూడా ఈ మధ్య కూడా ఆసక్తి చూపిస్తుందట మన దగ్గర. అలాగే భారతదేశానికి ఆర్థిక లాభాలు 50,000 మంది భారతీయులు తిరిగి వస్తే 50,000 కోట్ల జీతం
భారతదేశంలోనే తిరుగుతుంది. అంటే ఎంత పెరుగుతుంది మిగతా ఇప్పుడు మనకు మామూలుగా ఐటీ ఏరియాలోనే ఫుల్ వ్యాపారం బిజినెస్ ఉంటుంది. ఐటీ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ బాధపడ్డారు. వాళ్ళందరూ అంటే ఫుడ్ టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచి మాల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా దెబ్బపడ్డాయి. కాబట్టి ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల జీతం మన భారతదేశంలో తిరిగిందంటే ఎంత బిజినెస్ అవుతుందో ఆలోచించండి. కొత్త స్టార్టప్లు కానీ పేటెంట్లు కానీ పరిశోధనలు కానీ పెరుగుతాయి, ఇళ్ళు పెరుగుతాయి, విద్య పెరుగుతాయి, ఆరోగ్య రంగాల్లో డిమాండ్ ఉంటుంది, ఇండోర్, కొచ్చి, జైపూర్ లాంటి నగరాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇక ట్రంప్ పాలనలో విద్యార్థులకి ఉద్యోగులకి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపించినాయి ఇప్పటి వరకు కూడా. అవేంటో ఈ వీడియోలో చెప్తా నేను. అంతకంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే వీసాలపై భారీగా ఫీజులు వసూలు చేయడం మీద ట్రంప్కి ఒకప్పటి ఫ్రెండ్ అయినటువంటి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన చిన్న ఉదాహరణ అన్నమాట ఇది. మన టాలెంట్ ఎట్లా ఉంటుంది బయట టాలెంట్ అంటానికి. ఆయన టెస్లా కంపెనీలో 1355 మంది వీళ్ళని తీసుకున్నాడట, వీసా హోల్డర్స్ని రిక్రూట్ చేసుకున్నాడట. అంటే వీళ్ళంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు. మన వాళ్ళు ఉన్నారో తెలియదు కాబట్టి స్కిల్డ్ తెలివైన వాళ్ళు, అది మాత్రం షూర్ అనమాట. స్కిల్డ్ బేస్డ్ లేబర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1355 మందికి బదులు 1355 మెంబర్స్కి బదులు మస్క్ తన టెస్లా కంపెనీలో 6,000 మంది అమెరికన్లను తొలగించాడట. చూడండి, అమెరికా జనరల్గా ఏంటంటే అమెరికాలో పనిచేసే వాళ్ళకి స్థానికులకి జీతాలు ఎక్కువ ఉంటాయి, మనకంటే ఎక్కువ ఉంటాయి, దారుణంగా ఉంటాయి. అందుకే వీసా హోల్డర్స్ కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది. అందుకే 6,000 మంది అమెరికన్లను తొలగించి 1355 మెంబర్స్ని మాత్రమే పెట్టుకున్నాడట మస్క్. దీంతో మస్క్కి చాలా డబ్బులు ఆదా అయ్యాయి. అందుకే ట్రంప్ నిర్ణయం మీద టెస్లా కంపెనీ కూడా కోర్టుకి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తుంది. అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చిన్న ఉదాహరణ చెప్పి, ఎందుకంటే ట్రంప్కి ఫ్రెండ్ కాబట్టి, ఆయన ఒకప్పుడు ఫ్రెండ్ కాబట్టి. ఇక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ముఖ్యంగా విదేశీయాల విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం అనేది చూపించినాయి. అంతర్జాతీయ విద్యార్థుల మీద కఠిన చర్యలు తీసుకున్నాడు. ఇన్స్టిట్యూట్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో వాళ్ళు సిబ్బందిని కూడా తొలగించి పడేశారు. వీసా నిబంధనలు అంటే వాళ్ళు సిబ్బందిని తొలగించారంటే వాళ్ళు బయటపడ్డారు, రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇక వీసా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల విదేశీ విద్యార్థులు అమెరికా కాలేజీలో చేరడానికి ఇష్టపడలేదు. చిన్న తప్పు చేసినా లేదా నిరసనలో పాల్గొన్నా సరే విద్యార్థులు వీసాలు రద్దు చేస్తున్నారు, భయపడుతున్నారు. దాంతో చాలామంది అమెరికా బోట తగ్గించి పడేశారు. ఇక విద్యారంగంలో బడ్జెట్ కోతలు విధించింది. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్స్ వంటి కీలక పరిశోధన కార్యక్రమాలకు నిధులు తగ్గించడంతో గ్రాడ్యుయేట్ పీజీ కోర్సుల మీద బడ్జెట్ కోతలు విధించడం, తక్కువ ఆదాయ ఉన్నటువంటి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కానీ మొదటిసారి కాలేజీలో చేరిన వాళ్ళ మీద తీవ్ర ప్రభావం అనేది పడింది. ఇక క్యాంపస్లో ఇమిగ్రేషన్ పర్యవేక్షణ, ఐసీ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్యాంపస్లో తిరిగితే అక్కడ నువ్వు హడావుడి చేస్తుండటం, అక్కడ వలస వచ్చిన వాళ్ళు కానీ అంతర్జాతీయ విద్యార్థుల్లో కానీ భయం అనేది పెరిగింది. కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఈ హమాస్ అనుకూల నినాదాలు చేసిన వాళ్ళు కూడా విద్యార్థులు వీసాలు రద్దు చేసి బయటకు పంపించాడు. మొత్తానికి ఏంటంటే ఈ పరిస్థితులు బట్టి చూస్తే ట్రంప్ తీసుకున్నటువంటి $100,000 H1B వీసా ఫీజు నిర్ణయం మీద అమెరికా ఉద్యోగులను కాపాడే ప్రయత్నం కావచ్చు. కానీ దీనివల్ల ప్రపంచ ప్రతిభ మొత్తం కూడా భారత్ వైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని చెప్పి నేనైతే నమ్ముతున్నా. భారతదేశం తన మేధావిని తిరిగి స్వాగతించి టెక్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. వికసిత భారత్, ఇది నిజమైన వికసిత భారత్ అవుతుంది. అమెరికా కోల్పోతే భారత్ గెలుస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కానీ భారత్ వేగంగా, తెలివిగా, ధైర్యంగా ముందుకెళ్ళాలి. అమితాబ్ కాంత్ గారు చెప్పినట్లుగా, ఈయన తెలుసు కదా, మాజీ CEO ఆఫ్ నీతి ఆయోగ్. వికసిత భారత్ దిశగా ప్రధాని నరేంద్ర మోడీ టెక్ సెక్టార్ని డెవలప్ చేయడానికి చర్యలు ప్రారంభిస్తే మాత్రం అప్పుడు మనోళ్ళు అమెరికానా తొక్క అని చెప్పేసి మన దగ్గరే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన ఫ్రెషర్స్, మన పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటే ఒక్కసారి మీ కింద మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి. వీడియోలు ఎంతైనా ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.